రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక ఎలక్షన్ల సందడి నెలకొంది. ఏదైతే కొమరంభీం జిల్లాలో వినూత్న ఓటింగ్ కొనసాగుతుంది. ఏదైతే మొదటి దఫా రెండో దఫా ఎన్నికలు పూర్తయినప్పటికీ మరి వార్డు సర్పంచ్ల ఎన్నికలకు సంబంధించి కొమరంభీం జిల్లాలో మండలం గోలేటి గ్రామ పంచాయతీని ఈరోజు మనం సందర్శిస్తున్నాము. మరి ఈ గ్రామంలో 5,000 పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మరి పోటీ అభ్యర్థులు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మరి స్వాతంత్రులు మొత్తంగా 6 మంది మరి బరిలో ఉన్నారు. మరి మనము బీఆర్ఎస్ మద్దతుతోటి మరి ఏదైతే పోటీ చేస్తున్న అజ్మీరా బాబురావు దగ్గర ఉన్నామో మరి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ను మరి చేయనున్నారు, ఇప్పటికీ ఎలాంటి డెవలప్మెంట్ కుంటుపడి ఉంది, తను ఎన్నికైతే ఎలాంటి డెవలప్మెంట్ను మరి ఎలాంటి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీ కంపెయినింగ్, ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోలక్ష్మి గారి ఆశీస్సుతో మరి ఈరోజు రిబ్బర్మల్ గోల్డ్ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా పోటీ చేయడానికి చేస్తున్నాను. మరి వాస్తవానికి గతంలో కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ గెలుపొంది, మరి అదే మాదిరి రిబ్బర్మల్ జడ్పీటీసీ గెలుపొంది, అన్నీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మనకి గెలుపడం జరిగింది. అదే మాదిరి ఈరోజు గోలేటి సర్పంచ్గా కూడా అతి భారీ మెజార్టీ గెలవడానికి కూడా ప్రజలందరూ కూడా ప్రమత్తం పడుతున్నారు. వాస్తవానికి మరి ఎన్నికల ముందు వచ్చే నాయకులు కాదు, మరి ఎన్నికల్లో లేనప్పుడు కూడా ప్రజలు కలిసిమెలిసి ఉండి ప్రజలతో ఏకమై పనిచేసే వ్యక్తే కావాలని చెప్పి భావనతోటి మరి గోలేటి ప్రజలందరూ కూడా మంచి స్పందన. ఎక్కడికి పోయినా కూడా మరి గతంలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫుననే ఇక్కడ దాదాపుగా 2001, 2026, 2006, 2014, 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మరి అదే స్ఫూర్తితో మరి ఈరోజు కూడా నన్ను కూడా అతి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ప్రజలనే బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ గెలిపేయడానికి ప్రజలు కోరుకుంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ మరి అభ్యర్థిగా మీరు ఉన్నప్పటికీ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా చేసినప్పుడు నేను జడ్పీటీ చేసిన సమయంలో గోలేటి గ్రామానికి దాదాపుగా ఒక 4 కోట్ల సీసీ రోడ్లు, సైడ్ రన్ను డిఎంపీ ఫండ్తో తీయడం జరిగింది. మరి ప్రతి గల్లీకి కూడా గల్లీకి సీసీ రోడ్డు, గల్లీకి ట్రైను, అన్నీ కూడా సౌకర్యాలు డిఎంపీ ఫండ్ ద్వారా 4 కోట్లు చేయడం జరిగింది. అదే కాకుండా మరి గోలేటి టౌన్షిప్ నుండి ఖైరుగూడ మరి తార్ రోడ్డు మరియు బ్రిడ్జు 6 కోట్లు మంజూరు చేసి మరి కోవలక్ష్మి గారి సారథ్యంలో, కోవలక్ష్మి గారి సహకారంతో నేను జడ్పీటీసీ ఉన్న సమయంలో మరి తోటలక్ష్మి గారు సర్పంచ్ సమయంలో ఇవన్నీ కూడా పనులు కూడా మేము చేసినాం. కాబట్టి ఆ పని చేసిన వాటిని గుర్తించి ప్రజలు మమ్మల్ని ప్రమత్తం కడుతున్నారు. గోలేటి గ్రామ ప్రజలకు తెలుసు, గోలేటి అనేది ఒక సింగరేణి కోల్ మైన్స్, దానికి సంబంధించిన విద్యకు సంబంధించిన మరి హై స్కూల్ కూడా ఇక్కడ ఉంది. అదే మాదిరిగా పిల్లలను మరి ఆట పోటీలు పాల్గొనడానికి కూడా క్రీడా రూపంలో మరి గోలేటి సింగరేణి ద్వారా కూడా ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా పిల్లలు కూడా ప్రోత్సహిస్తున్నారు. రైతు బీమా కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఎరువులను కానివ్వండి, ఇవన్నీ ఎరువులను కానివ్వండి ఎక్కడ కూడా ఆటంకాల్లో కాకుండా మరి గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేసింది. కాబట్టి మరి ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. మరి మనం చూసాం ఇంతకుముందు యూరియా కొరత, మరి రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, సాధిముఖర లేదు, ఇవన్నీ లేవు. కాబట్టి ప్రజలు మళ్ళీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని సిద్ధమున్నారు. నన్ను మీరు ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో నా యొక్క ఉంగరం గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీ గెలిపించేందుకు విన్నపించుతున్నాను. గోలేటి గ్రామ పంచాయతీకి సంబంధించి 6 సభ్యులు మరి బరిలో ఉన్నారు. మరి బీజేపీ పార్టీ నుంచి మీరు బరిలో ఉన్నారు. మీరు గెలిస్తే ఈ గ్రామ పంచాయతీ ఎలాంటి డెవలప్మెంట్ గావిస్తారు? రెబ్బెన మండల గోలేటి గ్రామం నుంచి వెళ్ళి బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు బ్యాట్ గుర్తు. నేను మొదటిసారిగా రాజకీయంలోకి వచ్చాను. ఇక్కడ సర్పంచ్ పదవి చేసిన ఇంతకుముందు సర్పంచులు ఈ గ్రామాన్ని ఎలాంటి కూడా డెవలప్ చేయలేదు. వాళ్ళ స్వార్థానికే యూజ్ చేసుకున్నారు తప్ప వాళ్ళు ఈ గోలేటిని చేసింది ఏమి లేదు. ఈ గోలేటిలో సైడ్ లైన్లు లేవు, తర్వాత సీసీ రోడ్లు లేవు. ఏది వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా వాళ్ళ సొంత వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్ప పేదవాళ్ళకు అసలు న్యాయం జరగలేదు, పేదవాళ్ళకు కూడా ఇవ్వలేదు. నేను సర్పంచ్ కనుక అయితే తప్పకుండా పారదర్శకంగా అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి వచ్చిన ఇండ్లు కానీ తప్పకుండా నిరుపేదలకు ఇచ్చి నేను న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఎల్ఐసి ఏజెంట్ను. ప్రతి ఇంటిని
క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి వార్డును, ప్రతి రోడ్డును క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఇంటిని తిరిగి నేను వాళ్ళకు ఉన్న సమస్యలు తెలుసుకొని తప్పకుండా ఆ సమస్యలను తీర్చే బాధ్యత నాది. ఇది అది అని కాకుండా గోలేటి అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ అంటే ఒక పెద్దన్నలా, ఒక తండ్రిలాగా అంటే ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు తెలుసుకొని తీర్చే బాధ్యత సర్పంచ్కే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా నేను గోలేటి గ్రామ పంచాయతీకి సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా మన లైబ్రరీలో వాళ్ళకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచి తప్పకుండా వాళ్ళకు సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కానిస్టేబుల్ పోస్టులు పడ్డప్పుడు మన గ్రౌండ్లో కూడా కోచింగ్ తీసుకొచ్చి వాళ్ళకు కోచింగ్ ఇప్పిస్తానని నా సొంత ఖర్చులతోటి చెప్తున్నారు. వాళ్ళకు నిజమై ఇప్పుడు ప్రతి ఇంటికి మహిళలకు మన మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలి. ఇప్పటివరకు కొన్ని మరుగుదొడ్లు ఉన్నాయి, అవి కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటియే. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా వాళ్ళు మరుగుదొడ్లు ఇవ్వకుండా వాళ్ళ స్వార్థానికి ఆ ఫండ్స్ను ఉపయోగించుకుంటున్నారు. నేను సర్పంచ్ కనుక అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేస్తాను. సర్పంచ్ నుంచి వచ్చే ప్రతి పన్నును కూడా గ్రామ పంచాయతీకి ఉపయోగించి నేను గ్రామ పంచాయతీ డెవలప్ చేస్తానని కోరుకుంటున్నాను. నాది బ్యాట్ గుర్తు. ప్రజలారా, గోలేటి గ్రామ పంచాయతీ ప్రజలారా తప్పకుండా నాకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి మరి ఏదైతే బరిలో ఉన్న అభ్యర్థుల దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. మరి గ్రామ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారు, ఎలాంటి ఎజెండాతోటి ముందుకెళ్తున్నారు, వారు గెలవడానికి మరి ఓటర్ల మహాశయుల దగ్గరికి వెళ్ళి ఎలాంటి విన్నవిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రజలు. ముఖ్యంగా గోలేటి గ్రామ ప్రజలకు అందరికీ నేను శిరసి వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు గోలేటి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. దయచేసి చాలామంది యువకులు కానీ, మహిళలు కానీ, నా అన్నదమ్ములు అందరూ నన్ను ఆదరిస్తున్నారు, గొప్పగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఇది ఏంటంటే నేను గత 10 సంవత్సరాల నుండి నేను ఉప సర్పంచ్గా మరియు వార్డు సభ్యునిగా ప్రజలల్లా మమేకమై నేను ప్రతి అభివృద్ధి పనిలో నేను వాళ్లకు వెన్నంటూ ఉండి వాళ్ళకి అన్ని సమస్యలలో నేనున్నా తోడు అంటూ వారి మధ్యలో ఉండడం జరిగింది. అది ఆ రోజు ఆ రోజు నేను చేసిన ఏదైతే సమస్య పరిష్కారానికి ఏదైతే కృషి చేశానో అది నాకు ఈరోజు నా వ్యక్తిని కానీ, నా పార్టీని కానీ కాపాడబోతుంది. ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారని నేను ఆశిస్తున్నాను. అభివృద్ధి బాటలో ఈరోజు గ్రామ సమస్యల మీద పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైతే గోలేటిలో ఖచ్చితమైన డ్రైనేజ్ కానీ, రోడ్లు, సిసి రోడ్లు కానీ, మరియు నీటి సమస్య కానీ వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి కుటుంబానికి ₹1 నీళ్లు ఇవ్వడానికి ఈరోజు గ్రామ పంచాయతీ నుండి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ₹1 నీరు అందించే విధంగా నేను కృషి చేస్తానని ఈరోజు గోలేటి గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే యువత డిగ్రీలు, పీజీలు చేసి ఖాళీగా ఉందో మనకు గోలేటిలో ఈరోజు మెగా ఓసి ప్రారంభం కాబోతుంది. ఆ మెగా ఓసి మార్చి నెలలో 2026 మార్చి నెలలో ప్రారంభం కాబోతుంది. ఆ మెగా ఓసిలో మన యువతకు 300 నుండి 300 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నేను సింగరేణి యాజమాన్యంతో పోరాడి ఖచ్చితంగా నిరుద్యోగ యువతను ఉద్యోగ యువతగా, వారికి ఉపాధి చెందే యువతగా నేను గోల్తోనే ఉంటా. మీ సమస్యల పరిష్కారానికే కృషి చేస్తా, మీకు వెన్నంటూ ఉంటా. మేజర్ సమస్య ఇక్కడ గోలేటిలో చాలా అంగన్వాడీ కేంద్రాలు, ఇక్కడ ప్రైవేట్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అవి మనకు అక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి, సదుపాయాలు కరెక్ట్ లేవు. వాటి గురించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా యొక్క అధిష్టానానికి మేము వినతి చేస్తున్నాం. ఒకటే, ఇక్కడ గోలేటిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు ఖచ్చితంగా మేము స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సొంత భవనాలు నిర్మించుటకు ఇందిరమ్మ ఇళ్ళు అధిక శాతంలో గోలేటి గ్రామ పంచాయతీకి కేటాయించే విధంగా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటానని మీకు ఖచ్చితంగా హామీ ఇస్తూ, నన్ను ఒకవేళ ఈరోజు గోలేటి గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించినట్లయితే మీకు ఈ సమస్య మీద నేను ఖచ్చితంగా పోరాడి వాటికి ఇంకోటి మహిళలకు నీటి సమస్య చాలా వరకు ఇబ్బంది పెడుతుంది.
ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం ఇక్కడ ఉంది కాబట్టి సింగరేణి యాజమాన్యంతో వారితో మాట్లాడి మీ వాడవాడల సింగరేణి బోర్వెల్స్ వేయించి వాటికి మోటార్లు బిగించి మీకు ఇంటింటికి నల్ల నీళ్లు రాక మీరు ఇబ్బంది పడుతున్న విషయం గమనిస్తున్నాను. ఖచ్చితంగా మీకు సింగరేణి ద్వారా బోర్వెల్స్ వేసి మీకు ఇంటింటికి నీళ్లు వచ్చే విధంగా నేను పోరాడతానని మహిళలకు నేను హామీ ఇస్తున్నాను. అలాగే రైతులకు ఇక్కడ మానేపల్లి కుంట కింద 110 ఎకరాలు 120 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టుకు ఇప్పటి వరకు కెనాల్స్ కింది వరకు నీరు అందడం లేదు. వాటికి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఆ కెనాల్ని రిపేర్ చేయించి ఇక్కడ మధ్యలో బీటీ రోడ్డు మన మానేపల్లి కుంట వరకు అయ్యే విధంగా కొట్లాడతా. మానేపల్లి కుంట వరకు ఆ బీటీ రోడ్ అయ్యే వరకు నేను దాని మీద పోరాడతా. ఆ కెనాలు ఆ తూము ఖచ్చితంగా రిపేర్ చేస్తానని ప్రతి రైతుకు ప్రతి ఆయకట్టుకు నీళ్ళు అందే విధంగా నేను ప్రభుత్వంతో కానీ ఇరిగేషన్ అధికారులతోని మాట్లాడి వెంటనే ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా నేను తీసుకెళ్తా. రైతులు అధైర్యపడద్దు. ఖచ్చితంగా ఈరోజు కత్తెర గుర్తుకు ఓటేయండి. మీ రవినాయక్ను గెలిపించుకోండి. మీ ఖచ్చితంగా మీ తమ్మునిలాగా మీ అన్నలాగా మీ సొంత వారిలాగా నేను మీ వెంటుంటా. ఇందల్ సింగ్, నేను చిన్నప్పటి నుంచి అంటే గత 3 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను. అదేవిధంగా ప్రజల్లో ఒక ధోనిని పైసా అనే ధోనిని వెళ్ళగొట్టాలని వెళ్తున్నాను. నేను ఒక వికలాంగిని. అందులో మన ప్రజా సమస్యలపై పోరాడే వాళ్ళు ఎవరు కనబడడం లేదు కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నా శాయశక్తులు నేను కృషి చేస్తానని, అంతేకాకుండా మన ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో. కానీ వాటర్ ప్లాంట్ కానీ గ్రంథాలయాలు కానీ మన సీసీ రోడ్లు కానీ ఇవి అన్నీ కొన్ని మన దగ్గర ఇక్కడ డెవలప్మెంట్ లేదు. కొన్ని రోడ్లు ఉన్నాయి పలిగిపోతున్నాయి, మామూలుగా వేస్తున్నారు, నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు. కావున నేను దగ్గరుండి ఈ పనులకు మంచి మార్గంలో చేస్తానని, నాకు మీ ఆదరణ ఉండాలి, ఒక వికలాంగ్ సర్పంచ్గా ఉండాలి గోలెట్ నుంచి అని మీ ఆశీస్సులు నాకు ఎలా ఉండాలి. నా ఫుట్బాల్ గుర్తు ఉంది. ఫుట్బాల్ దయచేసి నేను ఒక వికలాంగ్ని, బీద కుటుంబం నుంచి వచ్చినాను. పైసా అనేది పోవాలి, నాకు గెలిపించాలి. జై